సిద్ధం సభకు కడప నుంచి అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కింద నుంచి పై వరకు పూర్తి స్థాయిలో హెల్మెట్ నుంచి బైక్ వరకు సిద్ధం సభకు సంబంధించి ముఖ్యంగా స్టిక్కర్లను ఏర్పాటు చేసి వైసీపీ జెండాతో పాటు వైసీపీకి సంబంధించిన గుర్తులను ఇక్కడ బండి మీద పెట్టి జై జగన్ నినాదంతో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా చేశారు, ఆయన అభిమానం చూస్తే ఏ విధంగా ఉందనే దానిపై ఆయన అడుగుదాం. చెప్పండి సార్, ఎందుకు ఈ విధంగా చేశారు మీరు? జగన్ గారు అంటే ప్రాణం. అంటే ఆయన ఎలక్షన్ కోసం రెడీ అయినప్పుడు మరి నేను ఉద్యోగం చేసుకుంటూ మనసు కుదురుగా ఉండలేక ఉద్యోగం మానేసి ఆయన గెలుపు కోసం నా వంతు బాతిగా రాష్ట్రం అంతా పైకి యాత్ర మొదలు పెట్టాను అనమాట. ఏం ఉద్యోగం చేసేవాళ్ళు మీరు? దువ్వాడ దగ్గర లీ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేసేవాడిని. అదే అండి. ఎందుకు ఉద్యోగం వదిలేశారు? అదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతూ ఉంటే మనం ఎలా స్థిరంగా ఉండగలము? మన వంతు బాధ్యతగా ప్రచారం మనం పార్టిసిపేట్ చేయాలి కదా. అందుకే ఆంధ్ర అంతా పైకి యాత్ర మొదలు పెట్టాను 27 సంఖ్యవలస మీటింగ్ నుంచి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 27 సంఖ్యవలస మీటింగ్ రోజు నుంచి. అదే అండి. ఎందుకు మీకు ఈ విధంగా అభిమానం ఏర్పడింది? అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిది అంటే మనం చెప్పలేము. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ ప్రాణం, ఇంకా అంతకు మించి వర్ణించలేము. మొత్తం అన్ని సాక్రిఫైస్ చేశారు మీరు, ఫ్యామిలీని అంతా ఒప్పించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే కాదు, 2014, 2019 ఎలక్షన్లో కూడా ఉద్యోగం వదులుకొని ఆయన గెలుపు కోసం నా వంతు బాధ్యతగా ప్రచారం చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగానే ఇప్పుడు కూడా 2024 మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నాను. ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీలు మరోవైపు ఖచ్చితంగా మేమే వస్తామంటున్నారు. అంటే ఆయన పార్టీ పెట్టేప్పటి నుంచి ప్రతిసారి పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తున్నారు. ఎవరు సింగిల్గా రాలేదు. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ పొత్తులు పెట్టుకునే వస్తున్నారు. 2019 ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో 67 సీట్లతో గెలిచాడు. అలాంటిది ఇప్పుడు సీఎంగా అధికారంలో ఉంటే ప్రజలకు ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే మళ్ళీ 2024లో జగన్ రాకుండా ఎలా ఉండగలడు? ఎంతమంది పొత్తులు పెట్టాయని మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అది ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు సిద్ధం సభకు వచ్చారు, మీరు ఏమంటారు? సిద్ధం, అన్నిటికీ సిద్ధం. ఫైనల్గా 2024 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫైనల్గా వై నాట్ 175 అంటున్నారా? కంపల్సరీ 100% వై నాట్ 175. 2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఖచ్చితంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా ముందుకు వెళ్ళాలనే నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తూ తన బైకుకి తన శరీరానికి కూడా బట్టలను, పార్టీ జెండాను, పార్టీ గుర్తులను ఏర్పాటు చేసుకుని ఆయన ముఖ్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సీఎం జగన్ వెంటే ఉంటారని, కన్న తల్లి ప్రేమ ఎలాంటిదో తన ప్రేమ కూడా ఆ విధంగానే ఉంటుంది, వర్ణించరాని రహితంగా ఉంటుందని చెప్పి ఆయన తెలియజేసిన పరిస్థితి. అమర్నాథ్ రెడ్డి గారు ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ.